ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథము. స్టూడెంట్స్ అందరికీ కూడా భగవద్గీత చాలా ముఖ్యమైన అంశము. అది ఎలా అనేది మనం చూద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रीमद् भगवद गीता की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. నెక్స్ట్. ఓకే, సో మనం భగవద్గీత అంటే ఏంటి, భగవద్గీత మన స్టూడెంట్ లైఫ్ కు కానీ గృహస్థ లైఫ్ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా భగవద్గీత ఈస్ డిస్కషన్ బిట్వీన్ లార్డ్ కృష్ణ అండ్ అర్జున ఇన్ ది మోడ్ ఆఫ్ గురు అండ్ శిష్య, మాస్టర్ అండ్ డిసైపుల్. సో ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఏదైనా విద్య నేర్చుకోవాలన్నప్పుడు ఒకరు గురువుగా ఉండాలి, ఒకరు స్టూడెంట్ గా ఉండవలసిందే. అదే భగవద్గీత అనేది దివ్యమైనటువంటి జ్ఞానము, మనకు డివైన్ నాలెడ్జ్ అన్నట్టు. ఆ నాలెడ్జ్ నేర్పించడానికి కృష్ణుడు గురువులాగా ఉన్నారు, నేర్చుకోవడానికి అర్జునుడు ఉన్నాడు. ఈ మొత్తం భగవద్గీత అంటే భగవంతుడి యొక్క ముఖార బిందం నుంచి వెలువడ్డటువంటి జ్ఞాన ప్రవాహం అన్నట్టు. అది 700 శ్లోకాలతో కూడుకున్నటువంటిది భగవద్గీత. భగవద్గీత ఎక్కడ బోధించడం జరిగింది? ఇన్ ది మిడిల్ ఆఫ్ బ్యాటిల్ ఫీల్డ్, అంటే కురుక్షేత్ర రణరంగం, మహాభారత యుద్ధ భూమి మధ్యలో. మరి మనకేంటి ప్రభుజీ అంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి నిత్యము యుద్ధ వాతావరణంలోనే మనం మన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అటువంటి అర్జునుడు ఆ యుద్ధ వాతావరణాన్ని ఎలా కృష్ణుడి యొక్క బోధనల వల్ల శాంతియుతంగా ఎదుర్కొని దాన్ని ఎలా విజయాన్ని పొందాడు అనేది మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ భగవద్గీత ముఖ్యంగా దీంట్లో ఏ విషయాలు బోధించారనేది నెక్స్ట్ మంత్ది. బెనిఫిట్స్. మనం భగవద్గీత ఎందుకు చదువుకోవాలా? మనం స్టూడెంట్స్ కదా, మనం అకాడమిక్స్ మన బుక్స్ మనకు ఉంటాయి, ఆ బుక్స్ కాకుండా ఇవి ఎందుకు చదువుకోవాలనేది మనం అనుకున్నట్టయితే, మన యొక్క జీవన విధానం, ఈరోజు మన స్టూడెంట్ ఉండొచ్చు, రేపు ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, దాని తర్వాత గృహస్థ జీవితంలో మళ్ళీ మనం ఫ్యామిలీ లైఫ్లో ఎన్నో బాధక సాధకాలను, తర్వాత ఫ్యామిలీని ఎలా డే టు డే లైఫ్లో ఎలా ఆనందంగా మనము జీవితాన్ని గడపాలి అనేది రకరకాల శాస్త్రాలు. ఎట్లయితే మనము అకాడమిక్స్లో 10th వరకు కామన్ సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ ఉంటే, ఇంటర్ నుంచి మనకు ప్రొఫెషనల్ కోర్స్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి
ఆ విధంగా దాని తర్వాత మెడిసిన్, ఇంజనీరింగ్ దాంట్లో ఎన్నో రకాలుగా ఉన్నట్టు ఈ ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రాల్లో ముఖ్యమైన శాస్త్రాలు పురాణాలు, ఉపనిషత్తు, వేదాంత సూత్రాలు ఇవన్నిటి యొక్క సారము భగవద్గీత. అందు గురించే భగవద్గీతలో మనకి ఏముంటాయంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఫైనల్ గా ప్రతి ఒక్కరికి కూడా మోక్ష అనేది తప్పకుండా అవసరం. తర్వాత మన అందరం కూడా ఈ డే టు డే లైఫ్ లో ఆ ఎటువంటి కష్టాలను ఫేస్ చేస్తున్నామంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి. జన్మిస్తున్నాము, మనం చూస్తున్నాము. ఎంతో మంది మరణిస్తున్నారు, చూస్తున్నాం. ఎంతో మంది ఓల్డ్ ఏజ్ బాధల్ని చూస్తున్నాము. తర్వాత ఎంతో మందికి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి, చూస్తా ఉన్నాం మనం. అంటే ఇక్కడ ఏమంటే ఈ స్లైడ్ లో డెత్ ఆఫ్ ఏ నియర్ వన్. మనకు అన్నిటికంటే బాధ ఏంటంటే మనం చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా మృత్యు ఇంకా వాళ్ళు పొందబోతున్నారంటే చాలా భయంకరమైనటువంటి బాధ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా బయటపడాలంటే లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ డెత్. అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు నేర్చుకోవాల్సింది, ఆర్ట్ ఆఫ్ డైయింగ్. అంటే డైయింగ్ అంటే ప్రతి క్షణంలో ఎంతో ఇంకా అసలు ఆ సిచ్యువేషన్లో జీవించడం ఎందుకు అనిపిస్తూ ఉంటది. కానీ అటువంటి సిచ్యువేషన్లో ఎలా మనం బయటపడాలా అనేది మనము నేర్చుకోవాలి. నెక్స్ట్. ఓకే. సో ఇక్కడ దాని కొరకే ఈ స్లైడ్ చాలా ముఖ్యమైనది. డెవలప్మెంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ సెంట్రల్. మన డెవలప్మెంట్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా 4 రకాలు. పర్సనల్ డెవలప్మెంట్, 2 సోషల్ డెవలప్మెంట్, 3 నేషనల్ డెవలప్మెంట్, 4 గ్లోబల్ డెవలప్మెంట్. ఇవన్నీ అన్ని రకాలుగా ఇప్పుడు గ్లోబల్లీ డెవలప్ అవుతూనే మనం కూడా డెవలప్డ్ సొసైటీలో జీవించగలుగుతాం. ముఖ్యంగా పర్సనల్ డెవలప్మెంట్. గ్లోబల్ అంటే చాలా ఆ, ఆ, దాన్ని ఏమంటారు, యూనివర్సల్ అనుకుందాం. మరి దానికి మనం కూడా ఒక పార్ట్ కాబట్టి మనము పర్సనల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ఎలా డెవలప్మెంట్ కాగలుగుతాము. సో మనం పర్సనల్ అంటే సపోజ్ మనం లోయర్ లెవెల్ మన ఇల్లు అనుకుందాం. ఇంట్లో మనము డెవలప్ అవ్వాలంటే అందరము బాగా చదువుకోవాలా, బాగా సంస్కారాలను పాటించాలి, ఇంట్లో శాంతియుత జీవితాన్ని, సాటిస్ఫైడ్ జీవితాన్ని గడుపుతా ఉంటే మనకు ఆనందం అనేది వస్తుంది. పర్సనల్ లెవెల్లో పీస్ అండ్ హార్మనీ, సాటిస్ఫైడ్ జీవితం. సో అలా సపోజ్ మన కాలనీలో అందరం 100 ఇండ్లు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడైతే అపార్ట్మెంట్ కల్చర్ అయింది. సో ఆ 100 అపార్ట్మెంట్లలో మనం బాగున్నాం, పక్క వాళ్ళు బాగున్నారు, పైన వాళ్ళు బాగున్నారు, కింద వాళ్ళు బాగున్నారు. అలా 100 ఫ్యామిలీస్ మనం అపార్ట్మెంట్లో అందరం బాగున్నాం అనుకోని దాన్ని ఏమంటారు, మన అపార్ట్మెంట్ కానీ లేకుంటే మన గేటెడ్ కమ్యూనిటీ ఒక సొసైటీ, సోషల్. మనం బాగున్నాం, పక్క వాళ్ళు, అలా సోషల్ డెవలప్మెంట్. అది ఏ విధంగా వస్తుంది, మనం భగవద్గీత అనే జ్ఞానం ద్వారా. అర్జునుడు చాలా అశాంతి, బాధలు, దుఃఖాలు ఉన్నప్పుడు భగవంతుడు భగవద్గీత బోధించాడు. ఆ భగవద్గీత వినడం వల్ల అర్జునుడి యొక్క మనస్సు అశాంతి నుంచి శాంతికి వచ్చింది. అంటే సొసైటీ డెవలప్ అవుతూ ఎటువంటి డెవలప్మెంట్, నిస్వార్థం. అంటే స్వార్థపూరితమైనటువంటి డెవలప్మెంట్. మనము స్వార్థంతో పైకి వస్తే ఇతరులు దుఃఖంతో బాధపడతారు. ఇతరులు దుఃఖంతో బాధపడితే సొసైటీ ఎలా, సోషల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందండి? జరగదు. కాబట్టి మనం అందరం కూడా ఇతరుల యొక్క మనోభావాలను రెస్పెక్ట్ చేస్తూ, ఇతరులకు ఎటువంటి బాధలు కలిగించకుండా, ఇతరులకు అశాంతి కలిగించకుండా, ఇతరులకు అన్యాయం చేయకుండా మనం డెవలప్ అవ్వాలా. ఇతరుల సర్వేజనో సుఖినో భవంతి. అలా మన సొసైటీ, మన అపార్ట్మెంట్ పక్క ఇంకో గేటెడ్ కమ్యూనిటీ ఉంది, మన వల్ల వాళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి అలా మనందరం కూడా ప్రయత్నం చేస్తే అలా మనము డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, ఏమంటారు నెక్స్ట్ డెవలప్మెంట్, నేషనల్ డెవలప్మెంట్. దాన్ని ఏమంటారు, హోలిస్టిక్ నేషనల్ డెవలప్మెంట్. మన దగ్గర చాలా రిలీజియన్స్ ఉన్నాయి, అందరం ఒక రిలీజన్ ఇంకో రిలీజన్. తర్వాత ప్రతి ఒక్కరిని కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయకుండా అందరినీ గౌరవించాలి. మన స్టూడెంట్స్ మన క్లాస్లో 100 మంది ఉంటే ఒకరికొకరు అందరూ గౌరవించారనుకోని ఇంకా శాంతి ఉంటుంది, కానీ అశాంతి ఎందుకు ఉంటుందండి? స్పెషల్గా స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్ కూడా చాలా శాంతియుతంగా, రెస్పెక్టబుల్గా ఉందనుకోండి, టీచర్స్ కూడా మనకు చాలా మంచి జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు. ఈ రోజు స్టూడెంట్స్ ఈ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్, హోలిస్టిక్ నేషనల్ డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ తెలుసుకొని మనము ముందుకు జీవితాన్ని గడుపుతా ఉన్నాం అనుకో. చూసారా, మోడీ గారిని 40 సంవత్సరాల కింద ఆయన ఎక్కడున్నారు, ఈరోజు గ్లోబల్ లీడర్ అయ్యాడు. గ్లోబల్ లీడర్ ఎక్కడి నుంచి, మన యొక్క భారతదేశం నుంచి. అలానే మీ యొక్క స్టూడెంట్స్ నుంచి
సో ఈ రోజు మీరు స్టూడెంట్, రేపు పొద్దున గొప్ప గ్లోబల్ లీడర్ కానీ, వరల్డ్ లీడర్ కానీ, అలా ఇండియన్ లీడర్ కానీ కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, గ్లోబల్ లెవెల్లో అప్పుడు రిలీజియన్ ఉండదు, నేషనాలిటీ ఉండదు, అక్కడ హ్యుమానిటీ ఉంటుంది. గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ అన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మానవుడిలాగా మనం చూడాలి. అప్పుడు ఏమవుతుంది, మనం గ్లోబల్లీ అందరం కలిసి డెవలప్ కాగలుగుతాము. నెక్స్ట్, ఆ గ్లోబల్ డెవలప్మెంట్ అనేది భగవద్గీత మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇస్తుందంట, ఇక్కడ భగవద్గీతలో ముఖ్యంగా ఈ ముఖ్యమైన అంశాలు ఇవి, ఎలిమెంటరీ కాన్సెప్ట్స్. నంబర్ 1 ఏ అంశాలు మనం చర్చించబోతున్నాం భగవద్గీతలో ఈ 700 శ్లోకాస్ లో. నంబర్ 1 సోల్ అంటే జీవ ఆర్ ఆత్మ. నంబర్ 2 మెటీరియల్ నేచర్ అంటే ప్రకృతి. నంబర్ 3 భగవాన్ అంటే గాడ్. నంబర్ 4 పరమాత్మ, ఆ భగవంతుడి యొక్క రెండవ తత్వం. భగవంతుడు 3 తత్వాల్లో అనుభూతం కాగలుగుతాడు, మనకు అర్థమవుతాడు. 1 బ్రహ్మన్ బ్రహ్మజ్యోతి, 2 పరమాత్మ అంటే సూపర్ సోల్, 3 భగవాన్. తర్వాత భగవద్గీతలో కాలం గురించి, టైం. సో మనకు అన్నిటికంటే ప్రీషియస్ టైం. సో డబ్బు కానీ ఏది పోయినా సంపాదించుకోవచ్చేమో, కానీ జరిగిపోయిన కాలాన్ని మనము పొందలేము. తర్వాత కర్మ, మనం డే టు డే లైఫ్లో ఏం కర్మ చేయాలా ఏం చేయకూడదు అని తెలుసుకోవాలా. ఫైనల్గా లిబరేషన్. అంతేకాకుండా మనకి ఇక్కడ ఇంకా సైన్స్ పరంగా ఏం చెప్తున్నారు, చేతన అంటే కాన్షియస్. మనము డెడ్, లివింగ్ కు తేడా ఏంటి, డెడ్ అంటే కాన్షియస్, ఈ శరీరంలో కాన్షియస్ ఉండదు, లివింగ్ అంటే కాన్షియస్ ఉంటుంది. అది కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పబోతున్నాడు. తర్వాత ఈ సృష్టి మొత్తము దేని కలయికతో, కాంబినేషన్తో ఉంది. 3 గుణాస్, మోడ్ ఆఫ్ మెటీరియల్ నేచర్, 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ఈ విధంగా 3 గుణాలతో కూడుకొని ఉంది. తర్వాత భగవద్గీతలో ఒరిజిన్ ఆఫ్ దిస్ యూనివర్స్ యొక్క ఒరిజిన్ అంటే ఎవరు ఏంటి అనేది తెలుసుకోబోతున్నాము. తర్వాత మనం ఫైనల్గా ఈ శరీరాన్ని ఎందుకు వదిలేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలా అంటే రీచింగ్ అప్ గాడ్. తర్వాత ఈ ఫండమెంటల్ లా అంటే మనం జీవిస్తున్నప్పుడు ఎటువంటి విధి విధానాలను పాటించాలి, దేని కొరకు పాటించాలా. మనం కూడా ఇప్పుడు ఈ సొసైటీలో జీవిస్తున్నప్పుడు మన యొక్క భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ దానికి అనుగుణంగా జీవించాలి. అంటే ప్రభుత్వ యొక్క విధి విధానాలు, ప్రభుత్వం పెట్టిన విధి విధానాలకు అనుగుణంగా, దానికి వ్యతిరేకంగా ఉండకూడదు. అనుకూలంగా జీవిస్తే మనం హ్యాపీగా జీవించవచ్చు, వ్యతిరేకంగా జీవిస్తే మనము దోషులం అవుతాము. సో ఇక్కడ యోగా గురించి కూడా తెలుసుకోబోతున్నాము. యోగా 4 రకాలు, కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, భక్తి యోగ. తర్వాత ఫిలాసఫికల్ గా కర్మ ఏ విధంగా మనం చేయాలా, 4 రకాలు, సకామ కర్మ, అకర్మ, తర్వాత ముఖ్యంగా సఫరింగ్, దుఃఖ, హ్యాపీనెస్, ఆనందాన్ని కూడా దీంట్లో తెలుసుకోబోతున్నాము. తర్వాత రిలేషన్ బిట్వీన్ గాడ్ అంటే భగవాన్, జీవ ఆర్ సోల్, తర్వాత భగవాన్ మరియు ప్రకృతి, తర్వాత జీవ అండ్ ప్రకృతి, ఈ సంబంధాలను కూడా తెలుసుకోబోతున్నాము. నెక్స్ట్ చాప్టర్ 1 కు మనం వచ్చాము. నెక్స్ట్ చాప్టర్ 1 వచ్చి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. చాప్టర్ 1 లో మొదటి శ్లోకం చాలా చాలా ముఖ్యమైనది. ఆ మొదటి శ్లోకంలో మీరు పైన చూసినట్టయితే ఇంపార్టెన్స్ ఆఫ్ కురుక్షేత్ర ప్లేస్, ఈ యొక్క మొదటి శ్లోకము మీరందరూ కూడా తెలుసుకోవాలా. మన సనాతన ధర్మము, భారతీయులందరూ కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని చూస్తే మనం వెస్టర్న్ చూస్తున్నాం. ప్రపంచమంతా భారతదేశాన్ని ఎందుకు చూస్తున్నారంటే భారతదేశం యొక్క కల్చర్ని, అర్థమైందా, మన కల్చర్ ఎంత గొప్పది, మన శాస్త్రాలు ఎంత గొప్పవి అనేది చూస్తా ఉన్నారు. మొదటి శ్లోకము, ధృతరాష్ట్రౌవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సో ఈ శ్లోకంలో ముఖ్యంగా 2 పదాలు చాలా ముఖ్యమైనవి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఇంపార్టెన్స్ ఆఫ్ కురుక్షేత్ర. ఇక్కడ కురుక్షేత్ర అనే పదాన్ని ఎందుకు వాడారు అంటే,
కురుక్షేత్రము ఎటువంటిదంటే ఆ అనాది కాలం నుంచి అది ధర్మక్షేత్రము. అక్కడ ఎంతో మంది సాధు సంతులు తపోభూమి అన్నట్టు తపస్సు చేశారు, యజ్ఞాలు చేశారు. కాబట్టి ఆ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రం అని పిలవడం జరిగింది. ఎందుకు ధర్మక్షేత్రము ఆ కురుక్షేత్రం అయిందంటే, భగవంతుడు మనకు భాగవతంలో చెప్తున్నారు, నాహం వసామి వైకుంఠే యోగి నా హృదయే శివ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. సో భగవంతుడు భాగవతంలో నారదుడికి చెప్తున్నారు, ఓ నారద, నేను నా వైకుంఠంలో ఉండను, తర్వాత యోగుల హృదయాల్లో ఉండను. నా యొక్క భక్తులు ఎక్కడైతే నా గుణగణాలను కీర్తిస్తా ఉంటారో అక్కడ నేను నివసిస్తాను అన్నాడు. మరి ఇక్కడ కురుక్షేత్రం అనే తీర్థస్థానంలో నిత్యము నిరంతరము భగవద్భక్తులు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు, భగవంతుడు భజన చేస్తూ ఉంటారు, ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. కాబట్టి అది తీర్థ క్షేత్రంగా మారిపోయింది. మరి ధర్మక్షేత్రము, కురుక్షేత్రం ఒక ధర్మక్షేత్రము కాబట్టి అక్కడ ధృతరాష్ట్రుడికి డౌట్ వచ్చింది, అరే పోయి ఈ ధర్మక్షేత్రము ధర్మాత్మలకు తప్పకుండా విజయాన్ని చేకూరుస్తుంది. అంటే మన ఇల్లు కూడా, మన సొసైటీ కూడా ఎప్పుడు కూడా ధర్మక్షేత్రంగా మారాలి. ఎక్కడైతే ధర్మక్షేత్రం ఉంటుందో, ధర్మక్షేత్రం ఏది ఎలా మారుతుంది, ఎక్కడైతే భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలో నిత్యము చర్చిస్తారో అది ధర్మక్షేత్రంగా మారుతుంది. ఎందుకు ధర్మక్షేత్రంగా మార్చుకోవాలా, ఎక్కడైతే ధర్మక్షేత్రం ఉంటుందో అక్కడ యుద్ధము జరిగిన విజయం మాత్రం ధర్మాత్ములకు లభిస్తుంది. మనందరం కూడా మొట్టమొదటిగా ధర్మాత్ములుగా మారాలి. ధర్మాత్ములు అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు పలికినటువంటి భగవద్గీత భాగవతాన్ని నిత్యము శ్రవణం చేస్తూ ఆ భగవద్గీత ప్రకారము మన జీవితాన్ని మోల్డ్ చేసుకుంటే మనము తప్పకుండా విజయాన్ని పొందగలుగుతాము. స్టూడెంట్స్ కు ముఖ్యంగా విజయం ఏంటి, ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్ రావాలా. పెద్దవాళ్ళకి రిజల్ట్ ఏంది, సో వాళ్ళ పిల్లలందరూ బాగుపడాలి, మంచి లైఫ్ సెటిల్ అవ్వాలా. సో మనం ఈ ధర్మ సంఘర్షణలు అంటే మనము ఇప్పుడు అర్జునుడికి అక్కడ ధర్మం ఏంది, యుద్ధాన్ని గెలవాలి, రాజ్యాన్ని తిరిగి పొందాలి. మరి రాజ్యం అంటే సంపద, సుఖము సంపద. మరి మనం ఇక్కడ యుద్ధం ఏంటి, అకాడమిక్స్, మన యొక్క చదువులు, వాటి యొక్క ఎగ్జామ్. అక్కడకు యుద్ధ భూమిలో డూ ఆర్ డై, అక్కడ అంటే ఎవరైతే ఫైటింగ్ లో గెలుస్తారో ఎగ్జామ్ లో పాస్ అయినట్టు. ఇక్కడ మనకు డూ ఆర్ డై కాదు, కానీ మనం రాయబోయే ఎగ్జామ్స్ లో చక్కగా కాన్సన్ట్రేషన్ చేయాలా. మరి మనము ప్రిపేర్ అయ్యే ప్రదేశము ధర్మక్షేత్రంగా మారాలి. ఎక్కడైతే ధర్మక్షేత్రమో అక్కడ విజయము ధర్మాత్ములు తప్పకుండా పొందుతారు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు కొన్ని స్వార్థపూరితమైనటువంటి మాటలను వాడుతారు. అతను ఇద్దరు కలిపి కురువంశస్థులే, కానీ తన పక్షం వారిని మాత్రమే కురు, తన సోదరుడి పిల్లల్ని పాండు తనయులుగా ఆయన గుర్తిస్తా ఉన్నారు. అంటే కుటిల రాజనీతి. సో కాబట్టి ఆయన యొక్క స్వార్థం అర్థమైపోయింది. సో ఎప్పుడైనా స్వార్థపరులకు ఇక్కడ ధర్మక్షేత్రంలో విజయం రాదు. కాబట్టి ఎక్కడైతే అధర్మపరులు ఉన్నారో వాళ్ళని కలుపు మొక్కలుగా పోలుస్తూ వాళ్ళని ఏరి పారేయాలని చెప్పేసి భగవంతుడు ఇక్కడ అనుకున్నారు. దాని ప్రకారమే ఈ యుద్ధము నిర్ణయించడం జరిగింది. ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా, కృష్ణ భగవానుడు భగవాన్ ద్వారా ప్రత్యక్షంగా భగవద్గీత పలకడం జరిగింది. కాబట్టి ఆ శాస్త్రాన్ని ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంగా బోధిస్తా ఉన్నారు. నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ ముఖ్యంగా 14వ శ్లోకంలో మనకి ఏం నేర్చుకోబోతున్నాం అంటే సైన్స్ ఫర్ విక్టరీ, అంటే పాండవుల యొక్క విజయానికి కారణాలు ముఖ్యంగా ఈ శ్లోకంలో మనం తెలుసుకోబోతున్నాము. పాండవులకు విజయాలకు కారణం 5. నంబర్ 1, పాండవుల పక్షాన ధర్మం ఉంది. ధర్మం అంటే భగవంతుడు పలికిందే ధర్మము. కాబట్టి ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ పాండవుల పక్షాన కృష్ణుడు ఉన్నాడు. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ
తన యొక్క మాధవుడు ఉన్న దగ్గర మాధవి ఉంటుంది, లక్ష్మి ఉంది. మూడవ సైన్ విక్టరీ, విజయానికి సంకేతము పాంచజన్య శంఖము, శంఖం ఊదారు. ఆ ఊదడంలోనే వీళ్ళకు విజయం అని తెలిసిపోయింది అన్నట్టు. నాలుగవ సైన్ ఏంటంటే అగ్నిదేవుడు అర్జునుడికి రథాన్ని ఇస్తాడు. ఆ రథము ఎల్లప్పుడూ విజయాన్ని చేకూర్చేటువంటిది అని అన్ని దిశల్లో కూడా అది పరిగెత్తు ఆ యుద్ధానికి సహాయ సహకారాలు అందించేటువంటిది. తర్వాత లాస్ట్ ఫైనల్ది కపిధ్వజము. స్వయంగా హనుమంతుడు రథం మీద సో నిలబడి ఆయన తన యొక్క భగవంతుడికి భక్తుడికి భగవంతుడు సేవ చేస్తా ఉన్నప్పుడు తన వంతు సేవ చేయడానికి ఆ రథం పైన హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడైతే భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు ఉంటాయో అక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మన నామరూపం ఉందా? రూపం ఉంది, లీలలు జరుగుతా ఉన్నాయి భగవంతుడు. కాబట్టి అక్కడ హనుమంతుడు ఆయన రామనామం చేసుకుంటూ ఆ రథం పైన రక్షిస్తూ భగవంతుని యొక్క శుద్ధ భక్తిని రక్షిస్తూ అక్కడ ఉంటాడు. కాబట్టి మనము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పాండవుల విజయానికి 5 ముఖ్యమైనటువంటి సంకేతాలు. నెక్స్ట్ మధ్యది. సో మరి మన జీవితంకు ఎలా ప్రభుజీ అంటే మనం కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాం. మన జీవితంలో కూడా విజయాలు రావాలంటే అర్జునుడు కూడా చాలా దుఃఖంలో ఉన్నప్పుడు కృష్ణుడికి శరణాగతి పొందాడు. తర్వాత కృష్ణుడికి శరణాగతి పొందడం వల్ల కృష్ణుడి యొక్క మాధవి, కృష్ణుడి యొక్క సేవకురాలైనటువంటి లక్ష్మి యొక్క ఆశ్రయం దొరికింది. తర్వాత పాంచజన్యం అనే శంకు ఊదటంతోనే వాళ్ళ లోపల తెలిసిపోయింది ఇంకా మాకు విజయం రాదని. హనుమంతుడు బై డిఫాల్ట్ వీళ్ళకు విజయాన్ని చేకూర్చడానికి వచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ శ్లోకంలో 15వ శ్లోకంలో చూసినట్టయితే పాండవులు అర్జునుడు ఏ శంఖాలను విజయం మాదే అని సంకేతాలను కౌరవులకు అందించారు. ఒకటి కృష్ణ భగవానుడు శంఖు ఊదాడు, అది పాంచజన్యము అనే శంఖు. అర్జునుడు దేవదత్తం అనే శంఖును పూరించారు. తర్వాత భీముడు పౌండ్రక అనే శంఖును పూరించారు. కింగ్ యుధిష్ఠరుడు అనంత విజయ శంఖును పూరించారు. నకులుడు సఘోష, సహదేవుడు మణిపుష్పక అనే శంఖుని పూరించడం జరిగింది. ఈ శ్లోకంలో ముఖ్యంగా భగవంతుడి యొక్క వివిధ నామాలు ఉన్నాయి. ఏంటవి? ఋషికేశుడు. మరి మనకు భగవద్గీతలో నేర్చుకోవడము సో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇక్కడ స్టార్ట్ అయింది అన్నట్టు. ఋషికేశుడు అంటే అర్జునుడు ఇక్కడ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ద లార్డ్ సిచ్యువేటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ డైరెక్ట్స్ దేర్ సెన్సెస్ బట్ హీ డైరెక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సరెండర్ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీ. సో ఋషికేశ అంటే మనందరి యొక్క ఇంద్రియాలను నియంత్రించేటువంటి వాడు. కాబట్టి రిషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే ఇంద్రియాలను నియంత్రించేవాడు, కంట్రోలర్ ఆఫ్ ద సెన్సెస్. కాబట్టి భగవంతుడు ఋషికేశుడుగా మారాడు, మనందరి ఇంద్రియాల యొక్క కంట్రోలర్. కానీ ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ యొక్క ఇంద్రియాలను కంట్రోల్ చేయడమే కాదు, పర్సనల్ గా వాళ్లకు నిర్దేశకత్వాన్ని భగవంతుడు చేయడం జరిగింది. అంతేకాకుండా భగవంతుడి యొక్క వివిధ నామాలు ఉన్నాయి. మధుసూదన అంటారు, అంటే మధు అనే రాక్షసుని సంహరించడం ద్వారా కృష్ణుడికి మధుసూదన అని పేరు వచ్చింది. అదేవిధంగా గోవింద అంటారు. మనం చాలాసార్లు తిరుపతి వెళ్తాం, గోవింద గోవింద అంటూ ఉంటాం. గోవింద అంటే పేరేంటి? గో అంటే ఆవులు, గో అంటే ఇంద్రియాలు. ఆవులకు మరియు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవాడు కాబట్టి గోవింద అనే నామం వచ్చింది. వాసుదేవ, వసుదేవుడు తనయుడు. దేవకి నందన, దేవకి తనయుడు కాబట్టి యశోదనందన, యశోదనందనుడు కాబట్టి యశోదనందనే నామకరణము రావడం జరిగింది. మరియు ఈ శ్లోకంలో అర్జునుని ధనంజయ అన్నారు. ఎందుకన్నారు? ఇవన్నీ కూడా అర్జునుడు తన యొక్క జ్యేష్ఠ సోదరుడైనటువంటి ధర్మరాజు యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞానికి కావలసినటువంటి ధనాన్ని సంపాదించడానికి ఆయన వివిధ దేశాలు, రాజులతో ఆయన పోరాడతాడు. వాళ్ళందరినీ ఓడించి ధనాన్ని గెలిచి తీసుకురావడం వల్ల అర్జునుడికి ధనంజయ అని పేరు రావడం జరిగింది. నెక్స్ట్ మంత్
ఓకే. సో, ఈ శ్లోకం కూడా చాలా మంచిది. సో, ఇక్కడ ఈ శ్లోకంలో మనం నేర్చుకోబోతుంది ఏంటంటే, వాట్ ఈస్ ద రీజన్ కృష్ణ ఈస్ అడ్రెస్డ్ యాజ్ అచ్యుత. సో, కృష్ణుడిని ఈ శ్లోకంలో అచ్యుత అని అర్జునుడు సంబోధిస్తున్నారు. అచ్యుత అని ఎందుకు సంబోధిస్తున్నారు? కృష్ణ, 2 సేనల మధ్యలో నా రథాన్ని నిలుపు ఓ అచ్యుత అన్నాడు. ఇక్కడ అచ్యుత అంటే చ్యుతము లేనటువంటిది. ఎప్పుడు తన యొక్క పతనమును ఎరగనటువంటి వాడు, పతనము లేనటువంటి వాడిని పతనుని చ్యుతుడు అంటారు, పతనము లేనటువంటి వాడిని అచ్యుతుడు అంటాడు. ఇక్కడ స్పెషల్ గా అచ్యుతాన్ని ఎందుకు చెప్పారంటే, కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అటువంటి వాడొచ్చి అర్జునుడు ఒక్క చిన్న జీవుడైన అటువంటి జీవుడి కొరకు రథాన్ని నడిపిస్తా ఉన్నాడు. మన నిజ జీవితంలో మన ఫ్రెండే చదువుకుంటున్నాము, అతను ఒక కలెక్టర్ అయ్యాడనుకోండి. సో కలెక్టర్ గారు మనం మామూలు అదే మనం కూడా ఎగ్జామ్స్ రాస్తే అటెండర్ అయ్యాం అనుకుందాం. సో అదే ఆఫీస్లో ఆయన కలెక్టర్, మనం అటెండర్. సో మనం ఎక్కడ కూర్చుంటామండి? ఆయన ఫైల్ పట్టుకొని ముందర కూర్చుంటాం, కలెక్టర్ గారు వెనుక కూర్చుంటారు. అది ఆఫీస్లో. కానీ ఆఫీస్ అయిపోయిన తర్వాత అదే పర్సనల్ కార్ తీసుకొని కలెక్టర్ గారు డ్రైవ్ చేస్తూ మన పక్కకు, మనం కూడా వెనకకు ఒక యజమాని లాగా ఉండగలుగుతాం అట్లా? కలెక్టర్ గారు మనల్ని అటెండర్ని ఎక్కించుకొని వెళ్తాడా? ఇద్దరు ఫ్రెండ్సే, కానీ పోస్ట్ ఆయన కలెక్టర్ అయ్యారు, ఈయన అటెండర్ అయ్యాడు. సో చేయలేరు. సో కానీ ఇక్కడ ఒకవేళ ఫ్రెండ్షిప్ బాగా ఉంటే చేయొచ్చు. అలా చేసినంత మాత్రాన కలెక్టర్ గారు డ్రైవర్ అయిపోతారా? కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎవరన్నా కారు కదా. సో కాబట్టి ఇక్కడ, కానీ అక్కడైతే మనం మన యొక్క ఫీలింగ్ ఉంటారు, నేను డ్రైవ్ చేయాలని. కానీ ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు, మీరు నా రథాన్ని నడిపినంత మాత్రాన మీ పొజిషన్ మీదే, మీరెప్పుడు కూడా అచ్యుతుడే, అచ్యుతుడు కాదు అని చెప్పేసి ఆయనని అచ్యుత అచ్యుత అని సంబోధిస్తున్నారు. స్పెషల్ గా రథం నడిపేప్పుడు క్షత్రియుడి యొక్క, అంటే ఆ రథ సారథి యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే యుద్ధం చేసినప్పుడు, స్పెషల్ గా యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఆ రథం నడిపే సారథికి రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలని కూడా చెప్పేంత సమయం ఉండదు. రైట్ సైడ్ లెగ్తో ఆయనకు రైట్ భుజాన్ని తడితే రైట్ సైడ్ తిప్పాలన్నట్టు, లెఫ్ట్ భుజాన్ని కాలుతో తడితే లెఫ్ట్కి వెళ్ళాలి. అంటే చూడండి, తన యొక్క సేవకుడు, ఒరిజినల్ గా వేర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ, మనం భగవంతుడి సేవకులము. కానీ అక్కడ భగవంతుడు తన శుద్ధ భక్తుడి సేవకుడుగా ఆజ్ఞలను పాటించడానికి చాలా సంతోషంగా ఉన్నాడు. పాదాల చింత కూర్చున్నాడు ప్రేమతో. కాబట్టి అయినా నీ పొజిషన్ నీదే కృష్ణ అని చెప్పేసి అర్జునుడు కృష్ణుని సంబోధించి అంటున్నారు. భగవంతుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో సోదరులతో యుద్ధం చేయగోరలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇది చూసిన తర్వాత అర్జునుడు తన యొక్క తెలిసిన వాళ్ళతో, తన చుట్టాలు బంధువులతో యుద్ధాన్ని చేయాలని ఆయనకు మనసు రావట్లేదు. నెక్స్ట్, సో ఇరు పక్షాల మధ్య అయితే అయినా చూస్తా ఉన్నారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో స్పెషల్లీ స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారనుకోండి. సో కెప్టెన్ టీం ఇటు అటు ఉంటారు. కెప్టెన్ ఏం చేస్తారండి? 2 టీమ్స్ యొక్క కెప్టెన్ మధ్యలోకి వచ్చి ఎంపైర్ దగ్గర వచ్చి టాస్ ఎగరేస్తారు. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు కోర్ట్ తీసుకోవాలా, లేకుంటే క్రికెట్ అయితే బ్యాటింగ్ బౌలింగ్ అని అంటారు. సో ఇక్కడ అర్జునుడు కూడా, మరి నేను ఎవరెవరితో ఫైట్ చేయాలా, చేసే ముందు చూద్దాం కృష్ణ తీసుకెళ్ళంటాడు. అప్పుడు కృష్ణుడు 2 సేనల మధ్యలో ఆపడం జరిగింది. సో మనం కూడా ఎప్పుడన్నా ఎవరితోనన్నా ఇలాంటి గేమ్స్ అనుకోండి, లేదంటే ఇంకేదైనా పోట్లాట ఉందనుకోండి, మధ్యలో ఎవరెవరు ఉన్నారు చూసి అప్పుడు డిసైడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అర్జునుడు చూస్తూ ఉన్నారు ఎవరెవరున్నారు అక్కడ. పాపం తండ్రులు ఉన్నారు, తండ్రుల వరుసలు, తాతుల వరుసలు, గురువులు, మేనమామలు, సోదరులు, పుత్రులు, మనుమలు, మిత్రులు, ఈ విధంగా తన శ్రేయోభిలాషులు అందరూ అక్కడ యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. అర్జునుడితో యుద్ధం చేసి వాళ్ళు వాళ్ళ రాజుగారిని గెలిపించాలని రెడీగా ఉన్నారు. కానీ అర్జునుడు గొప్ప భక్తుడు కాబట్టి భక్తుల హృదయము కరుణతో నిండిపోయి ఉంటుంది, కృపతో నిండిపోయి ఉంటుంది, జాలితో నిండిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ చూడగానే, నానా రకాల బంధుమిత్రులను చూడగానే అర్జునుడి యొక్క హృదయము చలించిపోయింది. అరే, మన మ్యాచ్ అయితేనే ఉంది, ఎవరైనా ఓడిపోవచ్చు గెలిపోవచ్చు,
కానీ ఇక్కడ మ్యాచ్ అటువంటిది కాదే. అయితే వాళ్ళని చనిపోవాలి, నేనన్నా చనిపోవాలా. అర్జునుడి కాన్ఫిడెన్స్ ఏంటంటే నా దగ్గర కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నేను చనిపోయే అవకాశం ఉంది. నా దగ్గర బలాది బలవంతుడైనటువంటి హనుమంతున్నాడు, చనిపోలేను. నా దగ్గర లక్ష్మి ఉంది, నేను ఎట్లా విజయాన్ని పొందుతాను అని అర్జునుడికి కాన్ఫిడెన్స్. కానీ ఇక్కడ వాళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడి నోటి మాట రావట్లేదు, దేహాంగాలన్నీ కూడా కంపిస్తున్నాయి, నోరంతా కూడా ఎండిపోతుంది. ఇది కారణం ఏంటంటే ఒక శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు. అంటే ఇది మనకేం వస్తుందంటే మనం కూడా ఇతరులను ఎప్పుడన్నా చూసి వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టాలి అని అన్నప్పుడు మనకి ఎటువంటి సిమ్టమ్స్ కావాలి అంటే మనం ఎవరిని కూడా హింసించొద్దు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎప్ప మన సుఖాన్ని కొరకు ఇతరుల యొక్క ఆ, ఆ, ఇతరుల ఇతరులను బలి చేయకూడదు అని ఇక్కడ మనకు బోధించడం జరుగుతూ ఉంది. అంటే ఆయన గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకి ఇటువంటి సిమ్టమ్స్ కనబడతా ఉన్నాయి. భక్తులకు ఉండవలసినటువంటి సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళు ఇతరుల దుఃఖాన్ని, పర దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తూ జీవిస్తూ ఉంటున్నట్టు. దానికి ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ భాగవతం ప్రకారం యస్యాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాహ హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేన సతి దావతో బహి. సో ఎవరైతే ఇటువంటి భయం నుంచి బయటపడాలంటే భగవంతుని ఏడ అకుంఠితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడికి దేవతల దగ్గర ఉండేటువంటి సర్వ శుభ లక్షణాలను ఆయనకు అలవడడం జరుగుతుంది. అంతేకాకుండా అభక్తుడు విలువ లేనట్టి లౌకిక యోగ్యతలు మాత్రమే కలిగి ఉంటాడు అభక్తుడు. భక్తుడు గొప్ప విలువ కలిగినటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు. నెక్స్ట్ ఏం చెప్తాడంటే సో ఇలా భక్తుడు పాప ఇతరుల్ని హింసించాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ స్లైడ్ వస్తుంది. నెక్స్ట్ 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 సో ఇక అర్జునుడి లోపల వాళ్ళందరినీ చూడగానే ఆయన శరీరం యొక్క లక్షణాలు చేంజ్ అయిపోయింది. ఏమైనా శరీరం అంతా కంపించిపోయింది. మనం కూడా అప్పుడప్పుడు అన్నదమ్ములు కొట్లాడుతూ ఉంటాం, లేకపోతే చిన్నాన్న పెద్దనాన్నని కొట్లాడుతూ ఫ్రెండ్స్ కొట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ అర్జునుడు వాళ్ళు అంత అన్యాయం చేసిన వీళ్ళని కొట్లాడే ముందు ఆయన శరీరం ఆలోచించాడు. చూస్తే అరే వీళ్ళందరినీ ఎందుకు చంపాలి అని బాధపడుతూ ఆయన శరీరం అంతా కంపిస్తుంది, రోమాంచితమైంది, గాంధీవ ధనుస్సు చేతిలోంచి జారిపోతుంది, చర్మం మండిపోతుంది. ఇది శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు. నెక్స్ట్ మతజీ. సో ఆయన అంటాడు ఇంకా వీళ్ళని సంవరించాలా అంటే ఇతరులను బాధ పెట్టాలా. అదే మనమైతే ఈజీగా బాధ పెడతా ఉంటాం మన సుఖానికి. సో అక్కడ అర్జునుడు నేను ఈ యుద్ధ భూమిలో రథంలో నిలబడలేకపోతున్నాను కృష్ణ, నన్ను మర్చిపోతున్నాను, నా మనసు గిర్రని ఇలా తిరుగుతా ఉంది. కృష్ణ ఓ కేశీ సంహారి. ఇక్కడ భగవంతుని కేశీ సంహారి ఎందుకంటే కేశి అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి నా లోపల కూడా ఈ చింతలు ఈ పనికిరానటువంటి లోపల చేరి నన్ను భయభ్రాంతుల గురి చేస్తున్నాయి, కాబట్టి వాటిని తొలగించండి అని చెప్పేసి అర్జునుడు భగవంతుణ్ణి అంటే ఆ విధంగా సంబోధిస్తున్నాడు. నా లోపల ఇవన్నీ తామసిక రాజక గుణాలన్నీ కూడా నన్ను సతమతం చేస్తా ఉన్నాయి, కాబట్టి మీరు భగవంతుడు శుద్ధ భక్తుడు రూపంలో వచ్చి నాలో ఉన్న ఈ రాక్షసులను సంహరించండి అని వేడుకుంటున్నాడు. అంతేకాకుండా నెక్స్ట్ లైన్. సో ఇక్కడ అర్జునుడు ఇంకా ప్రశ్న ఇస్తున్నాడు. ఈ యుద్ధ భూమిలో స్వజనులను చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు కృష్ణ. దాని తర్వాత విజయం కానీ రాజ్యాన్ని కానీ సుఖాన్ని కానీ నేను చూడలేదు. స్వజనులు అంటే తాతలు, తండ్రి వరుస వాళ్ళు, తర్వాత కుమారులు, ఈ విధంగా రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చంపడం వల్ల ఏ విధంగా నాకు మంచి జరుగుతుంది, నాకేమీ కనబడట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఇక్కడ అర్జునుడు ఇక్కడ యుద్ధానికి దేని కొరకు వచ్చాడు? ఆ భగవంతుడి యొక్క ప్రత్యక్ష ఆదేశానుసారము క్షత్రియుడి యొక్క ధర్మము యుద్ధం చేయడం. ఎట్లయితే మిలిటరీ బార్డర్లో ఉంటారో వాళ్ళ ధర్మం వాళ్ళకి ఇచ్చిన రైఫిల్ బట్టి
శత్రువులు ఎవరైనా వాళ్ళపై దండెత్తడానికి వస్తే వాళ్ళు తిరిగి ప్రతిఘటించి దేశాన్ని రక్షించాలి అని మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అర్జునుడి యొక్క యుద్ధానికి ముఖ్య కారణము రాజ్య ప్రాప్తి, రాజ్యాన్ని తిరిగి పొందడమే. నెక్స్ట్. ఓకే. సో ఇక్కడ ఈ 36 శ్లోకంలో మనకు 6 రకాలటువంటి దుర్మార్గులు ఉంటారండి. వాళ్ళని సంవరించడం వల్ల ఎటువంటి పాపము కలగదు అని భగవంతుడు చెప్తున్నాడు. మనం నేర్చుకోవచ్చు. నంబర్ 1 దుర్మార్గులు ఎటువంటి వాళ్ళు? విషం పెట్టి చంపేవాళ్ళు. నంబర్ 1. నంబర్ 2 ఇంటికి నిప్పంటించే వాళ్ళు. నంబర్ 3 మన పైన మారణాయుధాలతో ఆయుధాలతో ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని సంవరిస్తే మనకు పాపం కలగదు. 4 మన ధనాన్ని కొలగొట్టేవాడు. 5 ఇతరుల స్థలాన్ని మనం కబ్జా చేస్తున్నాం కలియుగంలో, అటువంటి వాళ్ళని సంహరించడం వల్ల. 6 పరస్త్రీని చెరపట్టేవాడు. వీళ్ళందరూ కూడా దుష్ట దుర్మార్గుడు. వాళ్ళని సంహరించడం వల్ల ఎటువంటి నష్టము జరగదు అని భగవంతుడు వివరిస్తున్నాడు. నెక్స్ట్. నెక్స్ట్. సో ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, ఒకవేళ ఈ యుద్ధ భూమిలో చాలా మంది చనిపోయారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే కుల వ్యవస్థ, అంతే, భర్తలందరూ చనిపోతే పురుషులందరూ ఆ వంశంలో వంశాచారాలన్నీ కూడా నష్టమైపోతాయి. పిల్లలందరూ కూడా అస్తవ్యస్తంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా అందరి జీవితాల్లో శాంతికి, సమృద్ధికి, ఆధ్యాత్మిక ప్రగతికి, మానవ సంఘంలోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూల సూత్రం. కానీ వాళ్లే లేనప్పుడు ఆ జాతి అంతా కూడా ఈ అస్తవ్యస్తంగా, సో ధర్మాన్ని పాటించడంలో విఫలురవుతారు. అంతేకాకుండా స్త్రీలు తమ పాతివ్రత్యము, ధర్మవర్తనంను వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాని మీదనే ఆధారపడి ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి ఇంట్లో పురుషులు వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఒకవేళ లేరనుకోండి, అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా భ్రష్టు పట్టే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ మత్తది. ఓకే. సో ఇక్కడ మనకు అర్జునుడు చెప్తున్నారు ఈ శ్లోకంలో, అవాంఛిత జనాభివృద్ధి నిఖంగా వంశానికి, వంశాచారానికి నష్టపరిచిన వారికి నరకము దొరుకుతుంది. ఎవరైతే కావాలని, ఇదైతే ధర్మయుద్ధము, కానీ కొంతమంది కావాలని వాళ్ళ ఇంట్లో పెద్దలను, పురుషులను అందరినీ కూడా చంపివేస్తారు. దానివల్ల వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎందుకు? అక్కడ ఆ వంశంలో పాటించవలసినటువంటి పిండోదక క్రియలు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. పిండ తర్పణం చేయాలి కదా, అవన్నీ. ఎందుకంటే మనందరం కూడా కొన్ని రుణానుబంధాలతో జన్మించాము. తల్లి రుణము, తండ్రి రుణము, తాతల రుణము, తర్వాత అతిథుల రుణము, తర్వాత ఇంకెన్నో రకాలుగా ఈ రుణానుబంధాలు, మనము దేవతల రుణము, ఋషుల రుణము, ఈ విధంగా వీటి నుంచి బయటపడాలంటే కేవలము మనము భాగవతము 11.5.41లో చెప్తున్నారు, దేవరిషి భూతాప్త రుణ పితృణాం నా కింకరో నాయామృణీచరాజన్ సర్వాత్మనాయ శరణం గతో ముకుందం పరిహృత్య కర్తం. సో ఇక్కడ మనకు రకరకాలటువంటి రుణానుబంధాల నుంచి మానవుడు కేవలము భగవంతుడి సేవ స్వీకరించినట్టు పోతుంది. ఎట్లా? దేవతలు, ఋషులు, సామాన్య జీవులు, కుటుంబ సభ్యులు, మానవులు లేదా పితృదేవుల పట్ల, దేవతల పట్ల ఎటువంటి బాధ్యతలు కానీ, రుణాలు కానీ ఉండవు. భగవంతుని భక్తియుత సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ కూడా తీరిపోతాయి. నెక్స్ట్. మానవుడి యొక్క లక్ష్యం ఏంటంటే, జీవిత లక్ష్యము విష్ణువుని నిరంతరము గుర్తుపెట్టుకోవడము. సో కానీ జనులు, పతిత జీవులు జీవిత లక్ష్యము విష్ణువుని మర్చిపోవడం అనుకుంటా ఉన్నారు. కాబట్టే వాళ్ళందరూ కూడా విష్ణువుని ఎందుకు మర్చిపోతున్నారు? వాళ్ళందరూ కూడా పాప కర్మలను గుర్తుపెట్టుకొని పాపాలు చేస్తున్నారు. కుల ధర్మాలు, జాతి ధర్మాలు, ఇవన్నిట్లో వాళ్ళు మునిగిపోయి
అసలైన విషయాన్ని, పరమ లక్ష్యము విష్ణువుని సేవించడాన్ని మర్చిపోవడం జరుగుతుంది. నెక్స్ట్. సో ఇక్కడ అర్జునుడు అంటున్నాడు, సో కృష్ణ వీళ్ళందరినీ చూసిన తర్వాత చంపాలని నాకు అనిపిస్తలేదు. వాళ్ళు ఒకవేళ నా యొక్క గాంధీవం ఎట్లా జారి పడిపోయింది కదా, నేను నిరాయుధుడినైనా ప్రతీకారం చేయని వాడను. ఆయన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు ఒకవేళ యుద్ధ భూమిలో సంహరించినా కూడా అది నాకు మంచిదే అంటున్నాడు. ఇలాంటి భావము భక్తుల యొక్క కోమల హృదయాన్ని మనకు తెలియపరుస్తుంది. కానీ వాళ్ళకు చేతగాక ఇలా సంహరించలే కానీ మాత్రము అనలేరు. కాబట్టి వాళ్ళు ఎంత మృదు మధురంగా ఉంటారో వాళ్ళ మనసు ముఖ్యంగా అది మనము గ్రహించాలి. అటువంటి స్థితిలో మనం భగవంతుడు మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. అదే దుర్యోధనుడికి ఎందుకు అందించలేదు? దుర్యోధనుడు సంపూర్ణ శరణాగతి పొందలేదు. అర్జునుడు సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడి యొక్క ఆ సహాయ సహకారాలను కోరాడు. దుర్యోధనుడు కూడా వెళ్తాడు. దుర్యోధనుడు కృష్ణుడి సహాయాన్ని ఏ రూపంలో కోరాడు? నారాయణి సైన్యాన్ని కోరాడు. కానీ అర్జునుడు కేవలం మీరే కావాలి అంటాడు. సో కాబట్టి భగవంతుడు తన భక్తుల దగ్గర వెళ్ళి సేవ చేయాలనుకుంటాడు, కానీ ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి అనుకోడు. ఇంతతో మనం ముగిద్దాం. జయ బలో గ్రంథ శ్రీమద్ భగవద్గీత की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। रिकॉर्डिंग आप చేయండి.